అవునా? ఇంత పెద్ద ఏం చేస్తాడు చెప్పు, కోడిలకు పెట్టకుండా కోడి గంపలు లాగా సేమ్. హాయ్ అందరికి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షర విష్ణు ఆఫీషియల్. మన మహబూబ్ నగర్ లో ఒక 3 weeks బ్యాక్ ఎగ్జిబిషన్ పడింది అనమాట MVS గ్రౌండ్ లో. The 2025 Mehboob Nagar Jalkanya exhibition is a temporary event located at the MVS College grounds. It is open from 5 p.m. to 10 p.m. and will run until the Diwali festival. The exhibition features attractions like the Jalkanya, mermaids, and a giveaway. Location: MVS College grounds, Christianly, Mehboob Nagar. వచ్చేసినాం ఫ్రెండ్స్. రావడమే స్నాక్స్. ఎట్లా తింటున్నావు భయ్యా? పవర్ ఉండాలి అంతే. పోయి జలకానాల ముంచి తీసుకురా కల్లా అవుతుంది బిడ్డు. పోయి జలకానాల ముంచి తీసుకురా కల్లా అవుతుంది బిడ్డు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. మిర్చి విత్ థమ్స్ అప్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. బైక్ పార్కింగ్ కి, కార్ పార్కింగ్ కి ప్లేస్. ఎంత ఒక టికెట్? 100 రూపీస్ ఈచ్ వన్. 100 రూపీస్. మా బిట్టుకి స్కూల్లోనే ఫ్రీ టికెట్ ఇచ్చారు, వాడికి మాత్రమే ఫ్రీ అన్నమాట. మా అందరికి ఈచ్ వన్ 100 రూపీస్. ఈసారి ఎక్కువ ఛార్జ్ పెట్టారు. చూద్దాం లోపల ఏముందో. 3 years దాటిన పిల్లలకి టికెట్ తీసుకున్నామని బిట్టు బాగా ఫ్రీ టికెట్ ఆయే. సో లోపల మొత్తం థీమ్ అంతా ఇట్లా ఉంటుంది, జస్ట్ బయట ఇట్లా పెట్టిరు. కాశ్మీర్లో ఏ విధంగా అయితే ఉంటుందో సో ఆ విధంగా లోపల మొత్తం సెట్ చేయడం జరిగింది. కాశ్మీర్ జింక కానీ ఎలుగు మంటి కానీ అలాగే అక్కడ పెరిగే చెట్లు అవన్నీ ఆర్టిఫిషియల్గా తెచ్చి మొత్తం ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఇది ఎంట్రన్స్, ఏదో గుహలోకి పోతున్నట్లు అనిపిస్తుంది. ఎంత ఖుషి అవుతారు అసలు. సో ఇట్లా ఎంట్రన్స్ లో పులి, సింహంది. వీటి మీద పిల్లలకి మస్తు ఆడుతున్నారు. ఈ సింహం మీదకి ఎక్కడానికి ఎటువంటి ఛార్జ్ లేదనమాట, జస్ట్ నార్మల్గా ఫన్ కోసం ఎక్కి ఆడుతున్నారు అంతే. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మల్లా పొట్టి పిల్ల. ఏ బిడ్డ డేంజర్ రా. చలి లేదేం లేదు, చాలా ఉబ్బరిస్తుంది, చాలా వేడిగా ఉంది. జారిపోతుంది చూడు. అంతా కూడా వైట్ గా కనిపించడానికి, అంటే స్నో పడుతున్నట్టు ఉండడానికి మొత్తం పత్తి ఒకరు బాల్స్ మొత్తం కింద పడేయడం జరిగింది. సో ఇట్లా మనం కాలు పెడుతుంటే జారిపోతుంది. మా టోటల్ అయితే సేఫ్ పనులు అయినాయి. కొంచెం తెంపుకోండి. కొంచెం సేపు కూడా వేసుకోవాలి.
చూడడానికి ఎట్లున్నాయో. ఇక్కడ ఏవో అరుస్తున్నాయి, చూద్దాం ఒకసారి. ఎంతసేపు అన్నట్లుంటది అది గాలిలోనే. ఊకరా ఇది ఇక్కడ వచ్చింది. అయ్యో వచ్చింది. అన్వితా బ్లాగ్స్ తో మనం చూసినాం కదా, మకావన్ అని అంటది కదా. సో ఇదే అన్నమాట. అది ఇంత పెద్దగా ఉంది, ఆమె ఎట్లా మెయింటైన్ చేస్తుందో ఏమో. ఇంకా దాని ముక్కులు కూడా షార్ప్ ఉన్నాయి అసలు. ఇది చూడడానికి అచ్చం కోడిలాగా ఉంది కానీ కోడి కాదు. దీని పేరు తెలిస్తే కామెంట్ చేయండి. రింగ అక్కడెక్కడ ఉరుకుతూనే ఉంది. ఇది కోడి అసలు ఏం అర్థమైతలేదు. ఫ్రెండ్స్ మీకు తెలిస్తే చెప్పండి. ఇగో దీని తోక మాత్రం పెద్దగా ఉంది, కలర్స్ ఉంది, కానీ దీని పేరేదో తెలియదు. తెలిస్తే కామెంట్ చేయండి. పాములాగానే ఉంది తోక మాత్రం. కంగారు బేబీ కంగారు మదర్ సంచిలాగా ఉంది కదా కింద. ఆ పౌచ్లోనే చాలా మంత్స్ ఉంటాయి. సో వాటికి ఫీడింగ్ కానీ అవి ఓన్గా బయట తిరగగలిగే ఎనర్జీ వచ్చినప్పుడు ఈ సంచిలో నుంచి బయటకు వచ్చి సొంతంగా పెరుగుతాయి అన్నమాట. ఎంత బాగుంది కదా. ఈసారి మొత్తం డిఫరెంట్ పెట్టిండ్రు, చూడాల్సిందే ఖచ్చితంగా. పిల్లలకు మాత్రం ఫుల్ ఎంజాయ్మెంట్. ఇవి చూపించాలి కూడా. అదేం చెప్పు పోచి. అవేమో లవ్ బర్డ్స్ అక్క. లవ్ బర్డ్స్ అవి పెద్దగా ఉన్నాయా? బాగున్నాయి. దానిలాగా మంచిగా యాక్టింగ్ చెయ్యి. ఎట్లా చేస్తుంది అట్లా. స్లోమో ఏం లేదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఇప్పుడు మన సామాన్ వచ్చింది. అట్లా జాబ్ వేసుకొని పోతే ఫ్రీ. చూడడమే తప్ప తీసుకునేది తక్కువ. గాయ్స్ యాక్టింగ్ చేసాయంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోకండి. మంచిగా ఉన్నాయా? ఇలాంటివి తప్ప ఏమి నచ్చవు. ఉన్నవే నచ్చుతాయి. ఎన్ని ఇట్లనే కోడి గంపల్లాగా. కోడి గంపలా? ఇవి కోడి గంపలా? ఏం చేస్తారు చెప్పు, కోడిలకు పెట్టకుండా కోడి గంపల్లాగా నన్ను సేమ్. చూడండి సేమ్ మంచి కోకినట్టే ఉంటుంది ఇది. అన్న మళ్ళీ ఒకసారి 50 ఈచ్ అని చెప్పాలి అంతే. టీ షర్ట్స్, ప్యాంట్స్, నైట్ ప్యాంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఏం చేస్తున్నారు? దీనికి ఏమైందిరా ఇట్లా వండుకుంది? అయ్యో కాలకేమో అయినట్టుందిరా. ఇవి చూసినా ఈము పక్షులు, ఆస్ట్రేలియా కంట్రీకి చెందినటువంటి బర్డ్. పక్షులు ఎగరవురా? ఇవి ఎగరడానికి రావు. వీటికి ఎగరలేని పక్షులు అంటారు వీటిని. బర్డ్ లోనే సెకండ్ లార్జెస్ట్ బర్డ్స్ అన్నమాట. ఏడుంది గుట్టు? ఇది చూపిస్తారా? ఈమో బర్డ్స్ అని అంటారు. వీటికి రెక్కలు ఉంటాయి కానీ రెక్కలు ఉన్నా కూడా ఎగరలేవు అన్నమాట. ఆస్ట్రేలియన్ బర్డ్స్. వీటి గుడ్డు చాలా పెద్దగా ఉంటుంది. మన కోడిగుడ్లతో కంపేర్ చేస్తే 10 కోడిగుడ్లు అయితే ఇది ఒక గుడ్డు అన్నమాట. అంత పెద్దగా ఉంటుంది అండ్ గ్రీన్ కలర్ లో ఉంటుంది.
ఈ మధ్య ఈ పక్షుల్ని పెంచుకుంటున్నారు, కానీ అంత సేఫ్ కాదు. వీటి ముక్కు చాలా పొడుగ్గా ఉంటుంది కాబట్టి పొడిచే ఛాన్స్ చాలా ఎక్కువ. కాళ్ళు చాలా పొడుగ్గా ఉంటాయి కాబట్టి తన్నొచ్చు, కాబట్టి అంత సేఫ్ కాదు పెంచుకోవడము. షాపింగ్స్ అన్నీ చూసుకున్న తర్వాత ఇప్పుడు గేమ్ జోన్కి వచ్చినాము. ఒక గేమ్ ఆడినాము చూడండి. డొల్లా అవునా ఎగురుతున్నాయి. అమ్మో ఎంత నిదానం వేసినా అట్లనే అవుతున్నాయి. అవురే సగం పడితే రాదు. అదొక్కటి టార్గెట్ ఇప్పుడు మాకు ఖచ్చితంగా ఏదో ఒకటి వేయాలి. అదొక్కటే ఉంది రింగ్. ఏమైనా వస్తే పడుతుందే ఉంది తెలియదు కదా. గోవిందా గోవిందా. పులి దావా తీస్తున్నావా? ఓ పులి. ఈ ఎగ్జిబిషన్లో అన్నిటికంటే ఎక్కువ నచ్చింది ఈ ఫన్ గేమ్. చూడండి, మీరు కూడా పిచ్చగా నవ్వుతారు. ఇది ఫుల్ ఫన్. కింద పడిపోతుంటా. అసలు అంత భయం ఉందా లోపల? అవునా? దయ్యాలా ఎక్కుదా? నేను ఎక్కిపిస్తా. मारने आ रहे अरे
ఈ రైడ్ మాత్రం చూస్తేనే భయం అవుతుంది, మస్తు ఘోరంగా ఉంది. మేము ఈ పైలట్ షిప్ ఎక్కినాము, మస్తు ఎంజాయ్ చేసినాము. అండ్ నాకు ఈ రైడ్స్ అన్నీ ఎక్కాలంటే మస్తు ఇష్టం అండ్ మస్తు ఫన్ ఉండే. లాస్ట్ వరకు చూడండి, మా అఖిల్ది ఎక్స్ప్రెషన్ చూడండి, ఫుల్ నవ్వుతారు. ఒరేయ్, నువ్వు అమాయకుడువా, మమ్మల్ని అమాయకులు చేస్తున్నావా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏదా వరుకునేది? ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? ఏమైందిరా బోచి? అరే అక్క, ఇగో నాదేమో ఇగో చెట్టు దాటుతుంది, ఇగో నాదేమో ఇగో చెట్టు దాటుతుంది. ఈ 3 minutes ఎక్కినాం అనమాట. ఎవరికో కళ్ళు తిరుగుతున్నాయంటే తొందరగా ఆపేసిండ్రు. మా బ్యాట్ లైక్ అంతే, బట్ సూపర్ ఉండే. జరుగు బోచి. అండ్ మస్తు ఎంజాయ్ చేసినాం అబ్బా, ఈరోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఎగ్జిబిషన్లో. ఇంకా టైం 10 అయింది కాబట్టి మొత్తం షాప్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నారు. గుడ్ బై, ఎట్లా అనిపించింది? ఒక్కటి మిస్ అయినాము, జలకన్యది, అది ఒక్కటి పెట్టింటే ఇంకా మస్తు హ్యాపీగా ఉంటుంది చూస్తుంటాం అనమాట. ఇదే అండి ఈరోజు వీడియో. బాయ్ బాయ్.